గురుగారు నమస్కారం. గురుగారు పరమేశ్వరార్పణం. మనం వీడియోస్ ద్వారా చెప్తూ వస్తున్నాం ప్రజలకి. అష్టాదశ శక్తిపీఠ మహాశక్తిపీఠ అర్చన ఆగస్ట్ 4న నిర్వహిస్తున్నారు. అందరూ ఆహ్వానితులే. ఇంట్రెస్ట్ ఉన్నవారు కూడా కాల్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోండి అని. గురుగారు మరి ఆ కార్యక్రమంలో పాల్గొంటే గనక ఇంటికి ఏమైనా ప్రసాదంగా భక్తులకి ఇస్తారా గురుగారు? ఎందుకంటే ఆ క్రతువు చెప్తుంటేనే చాలా బాగా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. పాల్గొనాలని చాలా మంది అనుకుంటాం, పాల్గొంటారు ఖచ్చితంగా. మరి తిరిగి ప్రసాదంగా ఏమైనా ఇవ్వడం జరుగుతుందా? తప్పకుండా అమ్మా. పూర్వం మనం శ్రీచక్రం గురించి మనం చెప్పుకున్నాం. అవును గురుగారు. 9 లక్షల బీజాక్షర సంపుటి స్థాపన చేసినటువంటి అరూపమైనటువంటి శ్రీచక్రం అంటే లోహం కాంతి, అందరూ పెట్టుకునే విధంగా, సులువుగా ఎలాంటి నియమాలు లేకుండా పాటించే విధంగా లోహం కానిటువంటిది శ్రీచక్రాన్ని ఇవ్వటము. అలాగే ఇందులో మనకు ఎక్కువగా వాడేటువంటిది మట్టి పాత్రలు వాడతామమ్మా. మట్టి అనగా భూమి. మనకు మొత్తం బంగారం కానీ, వెండి కానీ, రత్నాలు కానీ ఇవన్నీ కూడా భూమిలో నుంచే బయటకు వస్తాయి. అంటే భూమిలోనే మొత్తం అన్ని రకాల లోహాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ కలశ స్థాపన చేసినప్పుడు మృణ్మయము అంటారు మట్టిని. ఆ మట్టి కలశం ముంతలు తీసుకొని అందులో మట్టి పోసి ప్రధాన కలశం మేము పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా మట్టి పోసి అందులో నవరత్నాలు వేస్తామమ్మా. నవరత్నాలు ఆ కలశములో మట్టి నింపి, చక్కటి పుట్టమట్టి నింపి అందులో మొత్తం ఆ పుట్టమట్టితో పాటుగా గోధూళి ఉంటుందమ్మా. గోధూళి అనగా ఆవులు తిరిగిన ప్రదేశంలో మట్టి. ఆవులు ఎక్కడెక్కడ తిరుగుతాయో ఆవులు తిరిగినటువంటి మట్టి, నవరత్నాలు, మనకు పుట్టమట్టి, అశ్వం గుర్రాలు తిరిగినటువంటి ప్రదేశంలో మట్టి అన్ని ఆల్రెడీ సేకరించడానికి వెళ్ళారమ్మా. అవునా గురుగారు? ఇవన్నీ గజం ఏనుగులు తిరిగినటువంటి ప్రదేశంలో అంత మట్టి. ఏ గురుగారు ఇవన్నీ చాలా అవసరం అమ్మా. మనిషి జీవితానికి చాలా అవసరం అవుతాయి ఇవన్నీ కూడా. ఓకే గురుగారు. ఈ మట్టిలలో భస్మం అంటే మామూలుగా బయట దొరికేటువంటిది కాకుండా ఆవు పేడ ఉంటుంది, పచ్చి పేడ. పచ్చి పేడని రౌండ్ గా ఉండల్లాగా చేస్తారు, బాగా చేసి వాటిని కాలుస్తారు. పచ్చి వాటిని ఊకపోసి కాలుస్తే 10-15 రోజుల పాటు కాలుస్తారమ్మా. ఆ పేడతో వచ్చేటువంటి భస్మం, ఆ భస్మం అందులో కలిపి ఈ 5 రకాలు ఉండేటువంటి వాటిని ఆ కలశంలో వేయటం. ఆ కలశంలో వేసిన దాంట్లో అన్ని నవధాన్యాలు వేసి, నవరత్నాలు, ధాన్యాలు, రత్నాలు రెండు కూడా, నవధాన్యాలన్నీ నవరత్నాలు అందులో ఉంచడం జరుగుతుందమ్మా. ఆ ఉన్నటువంటి దాన్ని కలశ స్థాపనగా మనం ఆ రోజు 8 రకాల ద్రవ్యాల కలశంతో కలిపి, శ్రీచక్రంతో కలిపి 9 ఉంటాయి అవి. అది అర్చన చేయించిన తర్వాత ఆ కలశాన్ని పెట్టి కలశం మీద దీపారాధన ఉంటుందమ్మా. ఆ అర్చన ఆరాధన పూర్తయిన తర్వాత ఈ కలశంలో భస్మంతో పాటుగా 4 రకాల మట్టి కలిపి 5, ఆ కలశము 1, నవధాన్యాలు అందులో వేసినటువంటివి, నవరత్నాలు వేసినటువంటి ఆ కలశము, ఆ శ్రీచక్రాన్ని ప్రసాదంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో వాళ్ళు ఆ శ్రీచక్రాన్ని మాత్రం ఇంట్లో గుమ్మానికి చక్కగా ఎదురకుండా పెట్టుకోవటము. బయటికి వెళ్ళేటువంటి వ్యక్తులు పొద్దున్నే చక్కగా స్నానం చేసేసి బయటికి వెళ్ళే ముందు దర్శనం చేసుకొని 8 నిమిషాలు ఆ మంత్రం వింటూ, దాన్ని ఆ శ్రీచక్రాన్ని చూస్తూ ఆ మంత్రాన్ని వింటున్నప్పుడు ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ తీసుకొని బయటికి వెళ్తే విజయీ భవ, వెనక్కి జరిగిపోతుంది. అసలు ఇక వాళ్ళకి అపజయం అనేటువంటిది ఇక చూడరు. ప్రతి దాంట్లోనూ కూడా ఏదైనా అది జయంతో నవ్వుతూ వెళ్తే నవ్వుతూ ఇంటికి వస్తారు. ఎండ్ ఆఫ్ డే మనకు కావాల్సింది అదే కదా, అది ఉంటుంది. అలాగే కన్స్ట్రక్షన్స్ కానీ వీళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు ఆ శంకుస్థాపన చేసినప్పుడు ఆ పాత్ర ముంత ఇస్తాం కదా మట్టిది, ఆ పాత్ర శంకుస్థాపనలో పెట్టేసేసి దాని మీద ఇల్లు కట్టుకోవటం. శంకుస్థాపన చేసినప్పుడు, అర్చన చేసినప్పుడు మొత్తం ఆ పాత్ర అందులో పెట్టేసుకోవటం. ఒక రక్షణ కవచం అక్కడే స్టార్ట్ అయిపోతుంది పూర్తిగా. అందులో పెట్టేసుకొని దాని మీద మొత్తం అంతా కట్టేసుకోవటం. ఆ జన్మాంతము అది నిలిచి ఉంటుంది. ఎందువల్లంటే ఎప్పుడూ కూడా శంకుస్థాపన మీద చేసినప్పుడు ఆ ప్రక్రియ మీద సిమెంట్లు వేయకూడదు, మట్టితోటి పూర్తి చేసి పైన ఏదైనా చేసుకోవాలి అనమాట. అలా కాబట్టి ఆ ముంత ఆ మట్టి కలశంలో మట్టి ఉంటుంది, ఈ నవధాన్యాలు ఉంటాయి, నవరత్నాలు ఉంటాయి, 5 రకాల మట్లు
భస్మంతో కలిపి ఉంటుంది కాబట్టి దాన్ని మొత్తం అందులో పెట్టేసుకొని వాళ్ళు ఇంట్లో ఇల్లు కట్టుకుందాం అనుకునే వారు కూడా శంకుస్థాపన కింద దాన్ని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు, వారు రావచ్చు. అది ఇంటికి వచ్చిన వాళ్ళకి సొంత ఇంటి తొందరగా నెరవేరుతుందమ్మా. అలాగే సొంత ఇల్లు ఉంది ప్రశాంతంగా, ఎలాంటి ఆటంకాలు కూడా రావు గురుగారు, అంతటి పవర్ఫుల్ ఉంది విధానం ఉంది. అలాగే సొంత ఇల్లు ఉంది, వాళ్ళ వ్యాపారాలు. ఆ మట్టి కలశం ఏదైతే ఉంటుందో, మట్టి అంటే బంగారం అండి ఒక రకంగా చెప్పాలంటే. ఆ కలశం ఏదైతే ఉంటుందో ఆ కలశాన్ని చక్కగా వాళ్ళ దేవాలయం దేవుడు కూర్చుంటే అందులో అలా ప్రధానంగా పెట్టేసుకుంటే దాని నుంచి ఒక వైప్స్ అలా వస్తూనే ఉంటాయి మా ఎప్పుడు కూడా. మళ్ళీ అతిగా ఏమైనా నియమాలు ఏమీ అక్కర్లా. అది ఆరాధన చేసుకోవటం, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటమే నియమం. ఆ పెట్టుకున్న తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఆ వైబ్రేషన్స్ అనేటువంటి అగరబత్తుల నుంచి పొగ ఎలా అయితే వస్తూ ఉంటుందో అదిలో అగరబత్తులు అది ఉన్నంత వరకే వస్తుంది. ఇది అట్లా కాదు, మనం ఉన్నంత వరకు వస్తుంది ఆ వైబ్రేషన్. మనము అంటే ఈ కాయం కాదండి, ఈ తర్వాత మన తరం ఉంటుందిగా, అలా అది వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఎందుకంటే అందులో 4 రకాల మట్టి భస్మంతో కలిపి 5 రకాల విధానాలు చేస్తున్నంటే 5 తరాలు అది కాపాడుతుందమ్మా. అంతకుమించి ఇంకేం కావాలి జన్మకి? హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. నవరత్నాలు అనేటువంటిది నవదుర్గలకి మూలం, నవగ్రహాలకి మూలం ఒకటైతే నవదుర్గలకి మూలం నవరత్నాలు. అలా అందులో నిక్షిప్తం చేయడం జరుగుతుంది చక్కగా. అన్ని వారి ఇంటికి వచ్చినప్పుడు శ్రీచక్రం ఇంటి ముందు ఉంటుంది, నవదుర్గలు ఇంటి లోపల ఉన్నారు. నెగిటివ్ ఎనర్జీ ఇంకా ఇల్లు మొత్తానికి కూడా వజ్ర కవచమే కదమ్మా. ఇంకా ఎలాంటి సమస్య ఇంట్లోకి రాగలుగుతుంది? ఏదీ రాదు. అంతటి యోగం అనేటువంటిది ఎంతమందికి సంప్రాప్తమవుతుంది? ఆ రాత కూడా అది మన ఇంటికి తెచ్చి మనం పెట్టుకునేటువంటి రాత కూడా మన నుదుటిని రాసి ఉండాలి. రాసి లేకపోతే మనం తెచ్చుకోలేం. అంటే 9 లక్షల బీజాక్షరాల్ని నిక్షిప్తం చేయబడినటువంటి శ్రీచక్ర యంత్రము, ఆ కలశంతో పాటుగా 8 రకాల ద్రవ్యాలని మనం తెచ్చుకోవడం అంటే సామాన్యం అండి. అది సామాన్యమైనది అయితే కాదు. అది ఎంతమంది గడపలోకి వెళ్ళేటువంటి భాగ్యం ఉంది అనేటువంటిది ఇక వాళ్ళ అక్కడ నుదుటి రాతను బట్టే ఉంటుందమ్మా. అది విషయం. తప్పకుండా ఇలాంటి మహత్తర కార్యక్రమం గురించి మాకు మా ప్రేక్షకులకు వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.